బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో కొత్త హీరోగా అవతరించాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. బ్లాస్టింగ్ నాక్ తో అందరూ మైండ్ బ్లాక్ చేశాడు. ఓటమి కోరల్లో ఉన్న జట్టును బయటపడేశాడు. వాషింగ్టన్ సుందర్ సహాయంతో టీంను కాపాడాడు. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్, నాథన్ లియన్ లాంటి హేమహేమిల బౌలర్లను తట్టుకొని అతడి క్రీజులో నిలబడిన తీరు, ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించిన విధానం మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది. నితీష్ సెంచరీతో పాటు అతడి సెలబ్రేషన్ స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. హాఫ్ సెంచరీ తర్వాత పుష్ప స్టైల్లో తగ్గేదేలే అంటూ బ్యాట్ తో గడ్డాన్ని సవరించుకోవటం, సెంచరీ అనంతరం బాహుబలి మాదిరిగా బ్యాట్ ను కత్తిలా నేల మీద పెట్టి మోకాల మీద నిల్చోవటం హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై తాజాగా నితీష్ కుమార్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు. సెంచరీ పూర్తి కాగానే బ్యాట్ ను కింద పెట్టి దానికి హెల్మెట్ తగిలించాడు నితీష్. ఆకాశం వైపు చూస్తూ ఎవరినో స్మరించుకున్నాడు. ఆ ఫోర్ చూసిన నెటిజన్స్ బాహుబలి, సలార్ మూవీలలో ప్రభాస్ ను తెలుగోడు రిపీట్ చేశాడని, ఇది టాలీవుడ్ స్టైల్ స్వాగ్ అని అనుకున్నారు. అయితే అది బాహుబలి ఫోజ్ కాదని నితీష్ క్లారిటీ ఇచ్చాడు. 100 మార్కును అందుకున్నాక బ్యాటును కింద పెట్టి దాని మీద హెల్మెట్ మార్చాను. అలా చేయడానికి ఓ రీజన్ ఉంది. భారత జాతీయ జెండాకు గౌరవం ఇవ్వడంలో భాగంగానే అలా చేశానని, జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తూ ఇలా సెలబ్రేట్ చేసుకున్నానని నితీష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే గొప్ప విషయం ఏదీ లేదని నితీష్ రెడ్డి అన్నాడు. టీమిండియాకు ఆడుతున్నాననే భావనే చాలా సంతృప్తి, సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు. తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తండ్రి ఏడ్చేశాడని, సెంచరీ మార్కును అందుకోవడంలో కెప్టెన్ అలాగే కోచ్ సహాయ సహకారాలు ఉన్నాయని పేర్కొన్నాడు.